లేదు, మేము వెళ్ళి ఉండటం లేదు, వాళ్ళిద్దరే ఉంటారు. ఏమనేవాళ్ళు ఒకళ్ళు ఉంటే బాగా ఉండేవారు సార్. కాదు సార్, అసలు మెయిన్ అసలు మ్యారేజ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఇద్దరు అన్యోన్యంగా కలిసి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితం సార్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఇద్దరికి ఉన్న ప్రేమ, అన్యోన్యత. దాని గురించే పెద్దవాళ్ళం. వాళ్ళకి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, నాకు ఇష్టం ఉందో లేదో తెలీదు. వాళ్ళు ఇష్టపడారని మేము తప్పు చేయాల, వాళ్ళ పెద్దవాళ్ళు తప్పు చేయాల, మేము తప్పు చేయాల. సపోర్ట్ చేసాం, మీ లవ్ని గౌరవించాం, పెళ్లి చేసాం, పంపించాం, అంతవరకే మా బాధ్యత కదా. లేదు వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్నా, నా దగ్గర ఉన్నా మా బాధ్యత ఉంటుంది. మా దగ్గర ఎప్పుడు లేరే, ఒక నెల 10 రోజులు ఎప్పుడు లేరే. మీరు ఆ అమ్మాయి నేను అరెస్ట్ చేయటాకో, వాళ్ళ నాన్న ఏదో చేయటాకో, ఇంకోటి చేయటాకో, అసలు పేరెంట్స్ ఎక్కడున్నారు వాళ్ళతో? డౌరీ హెరాస్మెంట్ అని కేసు పెట్టావు. ఎప్పుడన్నా నువ్వు డౌరీ గురించి మాట్లాడావా ఇన్నిసార్లు టీవీ ఛానల్లో? నీ వినండి సార్, నీ ఉక్రోషం ఏంటి వినండి. నీ వీళ్ళని కేసు పెట్టాలంటే ఏం కేసు పెట్టాలని చెప్పి పెట్టం తప్ప, అసలు వాళ్ళకి మాకు మధ్యలో డౌరీ అనేది ఉంటే, అసలు డౌరీ అనే పాయింట్ అయితే అసలు ఈ మ్యారేజే జరగదు. 300 పేరెత్తింది సార్. అవును సార్, నాకు పిల్లనెత్తాను వాళ్ళకి ఉంది, మేము వదిలేసుకున్నాం దాన్ని, నిన్నే గౌరవించాం ఆ డబ్బు వదిలేసుకుని. బట్ ఇప్పుడు ఎందుకు ఆ పేరు తీసుకొస్తాను? ఎవరు తీసుకొచ్చారు? గౌతమి 300 కోట్లు 500 కోట్లు ఎప్పుడో సార్. నీ మ్యారేజ్ ముందు మా ఆఫర్ అది మాకు. నిన్ను గౌరవించేది వదిలేసుకున్నాం, నీ లవ్ను గౌరవించేది వదిలేసుకున్నాం. అంటే తన ప్రస్తావించారు ఈ అంశాన్ని ఎప్పుడైనా? ఎందుకు తెలియదు సార్, ఆ అమ్మాయికి తెలుసు సార్. నేను అంటే తెలియడం వేరు, మీరు ప్రస్తావించడం వేరు. ఎందుకు ప్రస్తావన చేసుకున్నాక అది తప్పు కదా ఆ మాట. ఓకే, మనం మా అమ్మాయి అని చెప్పి మేము కలుపుకున్నాం, అవును, గ్రాండ్గా మ్యారేజ్ చేసామంటే అర్థం ఏంటి? వీఆర్ యాక్సెప్టెడ్. ఆ విషయం పక్కన పెట్టేసి వీఆర్ యాక్సెప్టెడ్, అలౌడ్, లైసెన్స్ గివెన్. దేనికి? వాళ్ళు కలిసి ఉంటాయి. కాపురం చేసుకోవాల్సిన బాధ్యత ఆడదా మాదా? వాళ్ళిద్దరు అంటే నాకు తెలియదు, మీరు పెళ్ళి అయితే చేస్తారు కానీ దగ్గరుండి కాపురం కూడా చేపిస్తారా డోర్ పక్క నుండి? మీరు ఏంటి మీరు మాట్లాడేది? కలిసి ఉంటామంటేనే కదా మేము యాక్సెప్ట్ చేసాం. పోటాడుకుంటాము, ఇడిపోతామంటే అసలు మేము అసలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? అసలు ఎందుకు ముందుకు వస్తాం మేము? ట్రూ. మరి ఎక్కడ వచ్చాయి అంటే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ విన్నారు? అనుమానం నుంచి మొదలైంది అన్నారు. అనుమానం నుంచి మొదలైన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటారు కదా. ఆడపిల్లనే అమ్మాయి ఏం కోరుకుంటుందంటే, నా భర్త నాతోనే ఉండాలి. అది ఆడపిల్లకైనా ఉంటుంది. ఈ ఎవరితో వెళ్ళకూడదు, నాకు ఈడే సొంతం, ఈడు ఎవరితో మాట్లాడినా, ఒకసారి మాట్లాడినా కూడా ఉక్రోషం వస్తూ ఉంటుంది ఆడపిల్లలకి. సహజం అది కదా, సహజ లక్షణం. అవునా? ఈ మాటలు ఊహించి నేను పెళ్లి ముందు చెప్పా ఆమెకి, నేను మేనేజ్ చేసుకుంటాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వీడియో పెట్టారు, నేను పొరపాటు తప్పు పెద్దాళ్ళ పేరు ఎత్తా. ఎందుకు ఎత్తానంటే, చాలా హీరోయిన్లతో యాక్ట్ చేశారు మహానుభావులు వాళ్ళు, చాలామంది హీరోయిన్లతో క్లోజ్గా ఉన్నారు. ఇంట్లో భార్య అది చూసి ఉక్రోషపడి ఉంటే, ఒక్కొక్కరికి 12 మంది కన్నాళ్ళు ఉన్నారు, 5 కన్నాళ్ళు ఉన్నారు, 4 కన్నాళ్ళు ఉన్నారు సినిమా హీరోలు. వాళ్ళ కాపురాలు సాగాయా అని అదంతా కట్ చేసి తక్కింది పెట్టారులేండి, అది వేరే విషయం. సినిమా ట్రేడ్లో ఇవన్నీ మామూలే. మహానుభావులు పలానా ఆయన కాడి నుంచి అందరూ ఇలా చేశారు, వీళ్ళందరూ భార్యలు ఇట్లా కనుక ఉక్రోష పడితే వాళ్ళ కాపురాలు సాగాయా, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉండేయా అని అడిగా. ఓకే, నిజమా కాదు అది? ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎంతమంది మహానుభావులు ఉన్నారు, పెద్ద వాళ్ళు, ఎంతమంది హీరోయిన్లతో యాక్ట్ చేశారు, ఎంతమంది హీరోయిన్లతో క్లోజ్గా ఉండి ఉంటారు. నచ్చ చెప్పే ప్రయత్నం చేశారంటే ఈ ఇష్యూ మీకు తెలిసిన తర్వాత ఒకసారి ఇదే భాష వాడితే తనకి చెప్పా, అమ్మాయి సినిమా పరంలో ఇదంతా కామన్ అమ్మా, చెప్పా కదా పెళ్లి ముందు, మీరు చెప్పారు అంకుల్, పెళ్లికి ముందే చెప్పారు అంది, మరి అదే జరుగుతుందమ్మా అని చెప్పా. అయితే ఏంటంటే ఆ అమ్మాయిని మనం తప్పట్ట సరిపోం. ఓకే, తన భర్త తనకు కావాలంటుంది కానీ ఎవడో కావాలని అడగట్లేదు కదా. నా భర్త నాకు ఓన్ కాకుండా పోయాడనే కదా ఆ అమ్మాయి ఉక్రోషపడి మాట్లాడుతుంది. దాంట్లో ఆ అమ్మాయిని తప్పంటాక మనం ఎవరం చాలం, ఎలా సరిపోతాం? అయితే అది అనుమానమా నిజమా అనేది నేను ప్రూవ్ చేయలేను, నాకు సంబంధం లేదు ఒక పేరెంట్గా. బట్ నేనేమనుకోమంటానంటే, కాపురం బాగుండాలంటే సత్యాడు ఇటు మంచాడే ఆమెతో మాట్లాడాడు కానీ అది లేదని మైండ్లో అనుకుంటే ఈ అమ్మాయి డిస్టర్బ్ అవ్వదు. ఈడున్న క్లోజ్నెస్కో, లేకపోతే ఈ పలానా అమ్మాయితో ఉన్నాడు, ఈ కాపురం చేశాడు, లేకపోతే ఈ అమ్మాయితో ఉండిపోయాడు. ఇప్పుడు హీరోయిన్తో కాపురం పెట్టాడు హైదరాబాద్లో, కలిసి ఉంటున్నాడంటేనే మా అబ్బాయి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసి, ఎరా అమ్మాయితో ఉన్నావా, ఆ అమ్మాయి నీ టచ్లో ఉందా ఏంటని అడిగా. అమ్మో లేదు అసలు మనకెందుకు ఈ గోళ, ఆ అమ్మాయితో టచ్లో లేని, ఆ అమ్మాయితో మాట్లాడలేదు చెప్పాడు. బట్ ఆ అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయి ఇష్యూని ఆ వీడియో కూడా ఏదో బయట పెట్టింతాను ఒక అమ్మాయికి సంబంధించి. ఏముంటుందంటే దాంట్లోని ఆ వీడియోలో మీరు చూసారు,
వాళ్ళకి నాకు గతంలోనే తెలుసు, బట్ నేను ఆగానంటూ కూడా, దానికి ఏమంటారు అప్పుడు? సార్ నేను అనేది అదే సార్, ఇప్పుడు ఆమె ఇంట్లోకే ప్రముఖులో లేకపోతే మీడియా వాళ్ళు లేకపోతే ఆమెతో రీలింగ్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా. ఆ పాపను మేము తప్పు అంటామా? ఎలా అంటాం తప్పని? ఓకే, ఇప్పుడు ఆమె మగవాళ్ళతో మాట్లాడింది అనుకోండి, అది గౌరవప్రదంగా చూస్తాం తప్ప ఆమెనేం తప్పు మాట్లాడమే. ఎందుకనాలి? మేము తప్పు మాట్లాడితే తప్పు కదా. మా కోడలన్నా నాకే తప్పు కదా. ఆమెకి అనుమానం ఉంది, వేరే ఆడాలమే అనుమానం ఉంది, మాట్లాడింది, దానికి నా బాధ్యత లేదు కదా. ఆవిడికి అనుమానం ఉంది వేరే ఆడాల మీద, మాట్లాడింది, దాంట్లో నా బాధ్యత ఏముంది? బట్ ఎందుకంటే ఇవన్నీ తెలిసిన సందర్భంలో, మీకు తెలిసిన సందర్భంలో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగేది? ఎందుకంటే ఎప్పుడు నచ్చ చెప్పే ప్రయత్నం మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాం సార్ వాళ్ళ దగ్గర? అసలు మేము మీ అబ్బాయి లేవండి. వైపు నుంచి. అసలు వాళ్ళు హైదరాబాద్లో కాపురం ఉన్నారు, ఎప్పుడో 4-5 సార్లు వెళ్ళి ఉంటాం మేము వాళ్ళ దగ్గరికి. అసలు మాతో వాళ్ళ టచ్ ఎక్కడ ఉంది? మాతో ఎక్కడ ఉన్నారు? పేరెంట్స్తో సంబంధం లేదు సార్. వాళ్ళు వేరే కాపురం పెట్టుకుని వేరే సార్ ఉంటే పేరెంట్స్ అంటే ఎట్టాగు? ఓకే, సో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇప్పుడే చోటు చేసుకుంది. స్టూడియోలోకి మనం మాట్లాడుతున్న ఈ క్రమంలోని గౌతమి కూడా ఎంటర్ అయింది. మరి కాసేపట్లోనే గౌతమి కూడా తను మాట్లాడబోతోంది. మనం ముందే మాట్లాడుకున్నాం, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫైటింగ్. ఇది గొడవలు కాదు, రచన ఎక్కడికి తీసుకెళ్ళిపోవడం కాదు. సమస్య ఎట్లా సామరస్యంగా పరిష్కారం అవుతుంది. రోజుకొక ఎపిసోడ్కి వెళ్ళిపోతున్న క్రమంలో సడన్గా తన ఎంట్రీ ఇచ్చింది. ఒకసారి తనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ గౌతమితో పాటు గౌతమి ఫ్యామిలీ కూడా, గౌతమి మదర్ కూడా జాయిన్ అయ్యారు. అండ్ గౌతమి మదర్తో కూడా మాట్లాడదాం. అండ్ మహేష్ ఫాదర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు ఒక వర్షన్ అయితే గౌతమి చెప్పిన వర్షన్, లేకపోతే మహేష్ ఫ్యామిలీ చెప్పిన వర్షన్ కాదు. ఇక్కడ మాట్లాడుకుందాం, ఇక్కడ తేల్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడికో దాని పీక్స్కి తీసుకువెళ్ళిపోయి గోలా గొడవ కాదు. ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కడికో వెళ్ళిపోయిన సందర్భంలో లెట్స్ టాక్ హియర్ ఇట్ సెల్ఫ్. గౌతమి, ఆయన చెప్తోంది ఏంటంటే ఇప్పుడు కూడా హీ రెస్పెక్ట్స్ యూ, స్టిల్ మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నారు. అఫ్కోర్స్ మీరు లైవ్ ఫాలో అయ్యారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూసి మీరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు. మీరు విన్నారు ఫ్రమ్ ద బిగినింగ్, దిస్ ఇస్ నాట్ అబౌట్ రకల్స్, దిస్ ఇస్ నాట్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు మీరు ఇంకా ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అండ్ వాట్ యు వాంట్ టు సే అబౌట్ దిస్? సార్ యాక్చువల్లీ నేను లైవ్ ఇందాక వేరే ఛానల్లో చూశాను. ఓకే, సో డిబేట్ ఇప్పటికి మాకు ఒక 8-9 పంచాయతీలు జరిగాయి. ఫస్ట్ పంచాయతీకి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు పెద్ద, ఓకే. సెకండ్ పంచాయతీకి పెద్ద మనుషులు, థర్డ్ పంచాయతీ లీగల్ సిస్టమ్, ఓకే. ఫోర్త్ పంచాయతీ మీడియా. ఇప్పుడు మీడియాలో జరుగుతుంది. సో మాకు వాళ్ళ ఎలిగేషన్స్ కొత్త కాదు, వాళ్ళకి మా ఆధారాలు కొత్త కాదు. మా ఆధారాలు వాళ్ళకేం కొత్త కాదు, వాళ్ళ ఆరోపణలు నాకేం కొత్త కాదు. కాకపోతే ఈ లైవ్లో ఏం మాట్లాడారో ఇప్పటిదాకా నాకు క్లారిటీ లేదు. మీరైనా నాకు జస్ట్ చెప్పగలిగితే. ఆయన ఏమంటున్నారు, బాబు గారు ఏం చెప్పారని? ఆయన ఏమంటున్నారంటే మీరు ఇంతవరకు నాకు గౌరవం ఇచ్చారు, మీ విషయంలో ఇంతవరకు గౌరవం ఇచ్చారని చెప్పి ఆయనే చెప్పుకొచ్చారు. బట్ ఆ తర్వాత మాట్లాడిన మాటలు నాట్ యాక్సెప్టబుల్. అఫ్ కోర్స్ తను మాట్లాడిన మాటలు నాట్ యాక్సెప్టబుల్. నేనైతే మాత్రం తననేమనను. వాళ్ళిద్దరు కలిసి ఉంటే చూడాలనుకుంటున్నా. ఒకవేళ కలుస్తాను సిద్ధంగా ఉంటే ఐఎమ్ రెడీ. బట్ కలిసి ఉంటారా వాళ్ళ ఇష్టం. కరెక్ట్ బాబు గారు, అందుకని ఎక్కువ మాట్లాడాను. సార్ విడాకులు చేయాలంటే నేను చేయను సార్, నేను పార్టిసిపేట్ చేయను. విడాకులు కావాలంటే కోర్టుకు వెళ్తాం. వాళ్ళు పిల్లలు ఇందాకే చెప్పాం, మా పేరెంట్స్ పాత్ర ఏం లేదండి. మేము వాళ్ళకి పెళ్లి చేసి పంపించాం, మా దగ్గర ఎవరి దగ్గర ఉండలేదు, వాళ్ళు విడిగా ఉంటున్నారు. వాళ్ళు కలిసి ఉంటానంటేనే, వాళ్ళు ప్రేమించుకున్నానంటేనే మేము పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసాము. ఓకే, కాపురం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరిది. సో వాళ్ళు కీసులాడుకుంటే మాకెవరికి సంబంధం లేదు, మేమేం పాత్రలు లేవు. మేము వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళ ఫాదర్కైనా నాకైనా ఓకే ఎఫర్ట్ వాళ్ళే. ఆయన ఇచ్చినా మేము ఇచ్చినా మా ఎఫర్ట్స్ అన్నీ వాళ్ళకే. మా యజమానులు వాళ్ళే, నాకున్న వాటికన్నిటికీ యజమానులు వాళ్ళే. నేను ఎవరికి ఇవ్వను కదా, వారసులు వాళ్ళే కదా. మా గౌతమి, మా అబ్బాయే, మా మనవడే వారసులు, యజమానులు. మేము ఊరినే పని చేసేవాళ్ళమే, మా పని అయిపోయింది, ముసలాళ్ళం అయిపోయాం. సో వాళ్ళకన్నా మాకు ఎవరు లేరు కదా. వాళ్ళు నిజంగా కలిసి ఉండే పరిస్థితి అంతకన్నా ఎక్కువ మాకెవరు అసలు ప్రపంచంలో. గౌతమి మాకు ఎవరు ఎక్కువ?
మీ ఇద్దరు కలిసి ఉంటే కనుక నాకు ఇంకా నా నెక్స్ట్ నువ్వే కదా. అలాగే సార్, అక్కడికే వద్దాం. యా, ఇప్పుడు మాకు జనవరిలో విడిపోయాం మేము. దూరంగా ఉంటున్నారు జనవరి నుంచి. నేను ఆ తర్వాత మహేష్ వాళ్ళ ఫాదర్ని ఇప్పుడే చూస్తున్నా. ఓకే. నిన్న రితు చౌదరి అనే ఇన్సిడెంట్ వచ్చాక పాపం మహేష్ వాళ్ళ ఫాదర్ నిజంగానే పెద్ద మనిషి వాళ్ళ ఊర్లో. నేను అగౌరవపరచడానికి కూడా రాలేదు. రితు చౌదరి కోసం స్టాండ్ తీసుకుంటున్నారు, విచ్ ఇస్ ఎ వెరీ గ్రేట్ థింగ్. రితు చౌదరిని సంబంధించి ఆమె ఎవరో నాకు తెలియదు. ఒక్క నిమిషం, ఒకసారి నన్ను నేను విన్న దాంట్లో ఒక్క నిమిషం ఆగమ్మా. నేను విన్న దాంట్లో ఆ అమ్మాయి గొప్పదా, సోషల్ వర్కరా లేకపోతే సొసైటీ వర్కరా, అవన్నీ నాకేం గుడ్ విల్స్ లేవు. ఓకే. నేను అనేది ఏంటంటే తగాదా మన కుటుంబాన్ని, తగాదా మన కుటుంబాన్ని. ఇందాక ఏం చెప్పా మీకు, ఆ అమ్మాయి హస్బెండ్ని తిట్టే హక్కు ఆ అమ్మాయికి ఉంది, అట్లాగే నన్ను కూడా తిట్టే హక్కు ఉంది, నేను ఆమెను తిట్టే హక్కు కూడా ఉంది. మాది కుటుంబం. నేను ఎక్కడ తిట్టాను సార్? వాళ్ళే తిట్టారు, ఆడియోస్ విన్నారు కదా. నేను ఎప్పుడు తిట్టాను వాళ్ళని? సార్ ఇవన్నీ కాదు సార్, ఎన్ని పొరుగు పోయే మాటలు. మా మిస్సెస్ని విచారని పక్కలేస్తుందని నేను ఎప్పుడు అన్నాను సార్? ప్రూవ్ చేయండి. మీ వీడియోలో మీరు చూసుకోండి, ప్రూవ్ చేయండి సార్. చేసుకోండి మీరు. నేను చెప్పేది కాదు సార్, ఒక మాట వినండి. మా అమ్మాయి మొగాళ్ళతో తిరుగుద్దని, మా అమ్మాయి డ్రగ్స్ వాడొద్దని, మా అమ్మాయి పబ్బులు తిరుగుద్దని, ఆ ఇంటి వానర్కి ఫోన్ చేసి ఇల్లీగలు ఇక్కడ వ్యభిచారం జరుగుద్ది అయ్యని ఆ ఇంటి వానర్ ఎలగొట్టేశాడు మమ్మల్ని. ఆమె చెప్తే ఇక్కడ ఇంటి వానర్ ఉన్నాడే మా అమ్మాయికి, ఆ అమ్మాయి ఇంటి వానర్ వచ్చాడు. ఏంటంటే ఇంట్లో వ్యభిచారం జరుగుతుందంట, డ్రగ్స్ వాడుతున్నారంట, డ్రగ్స్ అమ్ముతున్నారంట. సార్ అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఏదో తగాదా వచ్చింది, ఫ్యామిలీ తగాదా ఇది. మీకు వాళ్ళు చెప్తే మీరు నమ్మొచ్చా? చూడండి, ఇల్లంతా చెక్ చేసుకోమని చెప్పా. ఇల్లంతా చెక్ చేశారు. ఎక్కడెక్కడో జరిగిన సంభాషణ కాదు, తను నేరుగా అక్కడే ఉంది, తనతోనే మాట్లాడే ప్రయత్నించాను. ఎందుకంటే మీ కోడలు పక్కనే ఉంది, ఐ మీన్ మీ పక్కనే కుర్చీ వేసుకొని మరి కూర్చుంది ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి. గౌతమి అలిగేషన్స్ మీరు వింటున్నారు. సో ఇక్కడ కౌంటర్స్, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎక్కడో రకల్స్కి వెళ్ళిపోవడం కాదు. మీరు కాస్త ఎక్కడో నోరు కాస్త జారారు అనేది అర్థం వచ్చిన మాట్లాడుతున్నారు. రికార్డింగ్ ఏంటి సార్, ఏం మాట్లాడింది ఫ్యామిలీస్ గురించి? అట్టగా సార్, ఇప్పుడు వాళ్ళిద్దరూ పోట్లాడుతున్నారు, దాన్ని మేమేం సమర్థించట్లా. ఆ భార్యాభర్తలు మేమేం సమర్థించట్లా. వాస్తవంగా ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను రాకముందు, నాకన్నా మా అయ్యంకుడు ఎక్కువ టార్చర్ పడ్డారండి, ఆయనకి తెలిసి ఇవన్నీ నాకు తెలియదు, ఒకేసారి నేను చూశానని చెప్పా. ఓకే. నేనేమి బ్లేమ్ చేయలే ఎవరిని. లేదు మా వ్యాపారాలు గారు ఏంటో నేను మీకు చెప్పా. ఏమని చెప్పా చెప్పండి, ఒక మాట చెప్పండి. మీ కోడ పక్కన ఉంది కదా, ఏమని చెప్పాను చెప్పండి. మీరు ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒకటి ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి మాత్రం ఇష్యూకి సంబంధించి మా ఇద్దరి గురించి కానీ మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తాను సార్, 36 years. ఒక్క విషయం, మీ స్టార్ట్ చేశాక మీ గురించి ఆయన ఎక్కడ కూడా ఒక్క పొల్లు కూడా తప్పలేదు. ఎవరు మాట్లాడలేదండి. మీ ఇద్దరు మాట్లాడటానికి కూడా బాబు గారు నమస్తే అంటే ఇటువంటి రకల్ టైంలో ఎక్కడో దగ్గర మాట తూరడాన్ని ఒక సార్ మా మమ్మీ ఒక్క నిమిషం మాట్లాడిద్దంటే వెళ్ళిపోయిద్దంట, మాట్లాడినివ్వండి. ప్లీజ్ సార్. నమస్తే సార్, నా పేరు సత్యవతి అండి, నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తాను. అన్నయ్య గారు నమస్తే అండి. నేను 36 సంవత్సరాలు పిల్లలకి అసెస్మెంట్స్ పెట్టి తప్పుని తప్పుగాను రైట్గానే కొట్టానండి. ఇప్పుడు కూడా నేను రైటే మాట్లాడతాను. మీరే మాట్లాడారు, ఎందుకంటే బాబు గారు వర్షన్ విన్నాం. ఒకసారి మీరు మాట్లాడేది, ఎందుకంటే ఆయన కూడా అదే అన్నారు. మీరు ఇంతవరకు నేను ఎక్కడ తను ఒక మాట అట్టన్నారంటే ఎక్కడా మాట్లాడలేదు. అఫ్ కోర్స్ ఇంత కూడా జరుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ మాట కూడా ఉపయోగించారు. పతివ్రతలు అంటే ఆ వాల్యూ దాన్ని అంటే మీ పొటెన్షియల్ మాట్లాడండి. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ మీరు గత నెల కావచ్చు లేకపోతే జరిగే టాపిక్ ఏంటి సార్ మీడియాలో, నాకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరికి సంబంధించి విడిపోవడం అంశం, గౌతమి తెర మీదకి వచ్చిన తర్వాత కొన్ని అలిగేషన్స్ ఏంటి సార్ అడగండి. మీరు ఇప్పటిదాకా డిబేట్ పెట్టి అది ఇది అన్నారు కదా. నేను ఎందుకంటే నాకు నా మనవడిని పెంచుకోవడంలో చాలా బిజీగా ఉన్నా. నేను నా మనవడే నా ప్రపంచం. నేను మీడియాలో యూట్యూబ్లో అవి కూడా నేను చూడను సార్. అందుకే నేను బయటకు వచ్చాను కదా సార్. బియాండ్ దట్ ఎక్కడ లేదు. దాంతో పాటు నా భర్తకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. నేను మెంటల్ టార్చర్ పడ్డాను. నేను ప్రెగ్నెన్సీలో గోత్రూ అయ్యాను. తర్వాత కూడా నా బిడ్డ పుట్టిన తర్వాత కూడా నేను బాధపడ్డాను. జనవరిలో ఇవన్నీ కూడా నా పేరెంట్స్ కూడా నన్ను నమ్మలేదు. ఎందుకంటే నా పేరెంట్స్ కూడా అల్లుడు చాలా గొప్పోడని అల్లుడు వైపే ఉన్నారు కానీ నా వైపు లేరు. నాకు తెలిసి ఈ నెల రోజులు మా అమ్మాయి చెప్పింది ఇయ్యే అనుకుంటున్నా నేను.
అదే కదా మీరు మీరు మీ మీ టీవీ సాక్షిగా జరిగింది కూడా అదే కదా కదా. ఇన్ని జరిగినప్పుడు బాబుగారు ఒక పెద్ద మనిషి, బాబుగారు ఏం చేయాలండి? నా కొడుకు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారమ్మా, రండి మాట్లాడుకుందాం. మీ అమ్మాయి లేకపోతే నేనున్నా కదా, మా చెల్లెలు మంచిదన్నారు కదా, అన్నయ్య గారు నమస్కారం, మీరు నన్ను ఎందుకు సంప్రదించలేదండి? ఇంత జరుగుతుందమ్మా, సరే ఏమండి? సంప్రదించాలి కదా. సార్ అయితే ఆమె ఏదో అడిగారు కదా, నేను చెప్తున్నా. చెప్పండి. గతంలో ఏ పెద్ద మనుషులు లేకుండా మా బావగారు నేను వెళ్ళి సరి చేసాం. ఓకే. ఆయన మా అబ్బాయిని సంబంధించాడు, నేను గౌతమిని సంబంధించాను. మంచి మాట్లాడేమో చెడు మాట్లాడేమో మొత్తం మీద వాళ్ళిద్దరూ సెట్ అయ్యారు మా మాటలకి. ఇలా గొడవ జరుగుతున్నాయని మేము ఎక్కడో ఉన్నాం సార్, మాకు అసలు ఏం తెలియదు వీళ్ళ మధ్యలో గొడవ. ఒకసారి చూసా వీళ్ళిద్దరు గొడవ. ఓకే. వెంటనే నైట్ 2:02కి సామాన్ దద్దుకుని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాను నేను. సరే అయిపోయింది. నాకు తెలియదు అసలు, చెప్పరు కూడా. ఏంటి వీళ్ళు గొడవలు ఏమీ చెప్పదు, ఆడు చెప్పడు. నాకు ఇండైరెక్ట్గా తెలిసింది. ఇప్పుడు మా అబ్బాయే చెప్పాడు, పోనీ అనుకోండి కాసేపు. నేను మా బావగారికి ఫోన్ చేశా, ఆయన మర్యాదగానే ఫోన్ ఎత్తి మాట్లాడి నేనేంటంటే ఇది ఏదో ఒకటి నాకన్నా కూడా ఆయన తెలియగలడు. సరే తగాదాన్ని నెలకి ₹1,00,00,000 సంపాదిస్తున్న పెద్ద మనిషి ఇక్కడ ఉండగా తెలివితేటల గురించి మాట్లాడే అంత పెద్దోళ్ళు ఏదో గవర్నమెంట్ ఉద్యోగి లీగల్ గా ఉద్యోగం చేసుకుంటుంది. అది ఆయన అంటుంది ఏంటంటే మీ ఇద్దరి ఇష్యూ, నేను వస్తున్నాను, మీ ఇద్దరి ఇష్యూ గురించి మాట్లాడిన క్రమంలో పోలీస్ స్టేషన్ కూడా ఫ్యామిలీలో, ఎందుకంటే జస్ట్ మీరు అన్నారు కాన్వర్సేషన్ గురించి మీరు చూడాలి. ఆయన ఏమన్నారంటే మీకు అలాగే మహేష్కి ఇష్యూ జరుగుతున్నప్పుడు 2 ఫ్యామిలీలు కూడా వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఆయన అలాగే మహేష్ని ఆయన ఇద్దరు సర్ది చేశారు. దిస్ ఇస్ ద పాస్ట్ సార్, ఇది కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ కాదు ఇది. నేను మా హస్బెండ్ వెళ్ళి మా అమ్మాయి మేము ఎప్పుడు నమ్మలే అసలు. మా అమ్మాయి మా అల్లుడి మీద చిన్న మాట చెప్పినా కూడా మేము నమ్మలేదు. ఎందుకంటే మా అల్లుడిని మేము కాదండి సీరియస్గా ఉందని మీరు వెళ్తే ఎట్లా? కాదు, కూర్చోండి, లైవ్ పిలిచి మీరు వెళ్తే ఎలా? సార్ నేను ఒకటే చెప్పాను సార్, ఒక్క నిమిషం చెప్పనండి. మా బావగారి ఫోన్ చేశా మాట్లాడదామని. నేనేమి అందరితో కూర్చుంటాను రాలేదు, నా వర్షం చెప్పడానికి వచ్చాను. ఆయన ఫోన్ చేశాను, ఏంటి కాకా వెంకటేశ్వరరావు అన్నాడు. ఏంటి కాకా వెంకటేశ్వరరావు అంటే ఏనండి, నేను బావగారు అంటే వెంకటేశ్వరరావు అన్నాడు. ఒక్క నిమిషం మాట్లాడండి. నేను గంట మాట్లాడదామని వచ్చాను. ఓకే. ఎందుకంటే దేనికుంటారు స్టూడియోలో ఇల్లు, పోలీసులు పిలవండి. చూస్తాం. ఇప్పుడు ప్రధానంగా సమస్య ఏంటంటే అసలు భార్యాభర్తలు గొడవ జనరల్గా అసలు ట్రూ మా అమ్మాయి వాళ్ళ అబ్బాయిది గొడవ. దీంట్లో మా ప్రమేయం ఉందా లేదా అనేది అది నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. అసలు వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు, ఇదంతా చెప్పారు. ఎందుకంటే ఆయన 10 నిమిషాలే ఉంటాను అంటున్నాడు కాబట్టి బ్రీఫ్గా చెప్తాం, మళ్ళీ రేపు వస్తాను, నేను గంట ఇస్తాం మీకు. అయితే మా అమ్మాయి ఏం చేసిందంటే ఎప్పుడు ఆరోపణలు చేసినా కూడా మేము నమ్మేవాళ్ళం కాదు. మేము ఆధారాలతో ఏం చేసిందంటే తీసుకొచ్చిన క్రమంలో ప్రధానంగా ఏంటంటే పిల్లగాడిని చూపించలేదు అనేది ఒక ఆరోపణ కనపడింది ఇందాక. పిల్లగాడిని చూపించలేదనే ఆరోపణ కరెక్ట్ కాదు. జనవరిలోంచి ఈ అమ్మాయి వేరే విల్లాలో, ఆ పిల్లగాడే భర్త మహేషే వేరే విల్లాలో పెట్టాడు. మహేష్ రోజు వచ్చేవాడు, పిల్లగాడితో ఆడుకునేవాడు, అమ్మాయితో మాట్లాడేవాడు. ఇవన్నీ జరిగి కాదు సార్, నేను చెప్తాను, నా 10 minutesలో ముగిస్తా. ఎందుకంటే ఆయన వెళ్తానంటున్నాడు కాబట్టి, ఆయన ఉంటానంటే గంట మాట్లాడతాను నేను. ఎందుకంటే ఉంటానంటే మా వియ్యంకుడు గారు నేను గంట మాట్లాడతా. వెళ్తానంటున్నాడు కాబట్టి ఆయన వినాల్సిన విషయాలు బ్రీఫ్గా చెప్తున్నాను నేను. చెప్పండి. మరి ఆయనకు తెలుసో తెలియదు, వచ్చాడు 3 నెలలు ఎట్లనేది. ఒకరోజు నైట్ 10ంటికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అమ్మాయిని నేను వస్తున్నానే బోకుముండా అంటే తిట్టాడు. తిట్టాక అమ్మాయిని చూడటానికి, పిల్లగాడిని చూడటానికి ఇప్పుడు వస్తున్నా అంటే, మహేష్ ఈ టైంలో ఎట్లా వస్తావు అసలు, నువ్వు రోజు వస్తున్నావు కదా, వాళ్ళు ఎట్లా వస్తావు అంటే ఇట్లనే అన్పార్లమెంటరీ వర్డ్స్ అన్ని వాడాడు. మీ అయ్య ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు అని వెహికల్ వేసుకొని వచ్చేసాడు. ఓకే. సరే మేము ఆలోచించాం, వచ్చాడు తలుపులు కొడతాడు, ఇది ఒక ఇష్యూ ఎందుకని ఏం చేసిందంటే అమ్మాయి సిటీ మోడ్ ఫోన్ చేసింది. సిటీ మోడ్ వచ్చారు, ఈయన వేరే గేట్లోంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చి తెల్లారి కంప్లైంట్ ఇవ్వమన్నారు. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. బ్రీఫ్గా చెప్తున్నా, వివరంగా తర్వాత ఇస్తాను నేను. వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని కూడా పిలిచారు. సి టీంలో
అమ్మాయి ఇచ్చింది, నేను ఆడవాళ్ళు తిరిగేదే నాకు అలవాటు ఉందన్నాడు, ఒప్పుకున్నాడు, జెంట్లీమెన్గానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైందంటే నేను మా ఆవిడ బయటికి తీసుకుపోయి చూపించేవాళ్ళం. నాతో మాట్లాడుతుండేవాడు. నాతో మాట్లాడుతా మామయ్య నేను మీరు అటు చెప్తే అట్టింటే పెద్ద మనిషి వద్దు మనకు అన్నాడు. మేము కొన్ని చెప్పాం, చాలా బాగుంది, చాలా ధర్మంగా ఉంది, ఇట్లనే విడిపోతామని ఏం చేస్తున్నా అంటే ఒక 3 నెలలు ఇట్లనే మమ్మల్ని డ్రాగాన్ చేశాడు. ఏఎంబి మాల్కో తీసుకెళ్ళేవాళ్ళం, చూపించేవాళ్ళం. ఈ క్రమంలో ఏమైందంటే నేను ఒకరోజు చెప్పా, మహేష్ ఇది కరెక్ట్ కాదు, మనం జ్యుడిషియల్గా వెళ్ళాలి. ఓకే, జ్యుడిషియల్గా వెళ్ళి మనం దీని మీద ఒక ఇది తీసుకుంటే అప్పుడు ప్రాబ్లం ఉండదు మనకి. నువ్వు ఎట్లనే డ్రాగాన్ చేస్తున్నావు, నువ్వు ఫైనల్ డేట్ పెట్టుకో. ఎందుకంటే మేము రోజు తీసుకురావడం చూపించడం ఇది ఇప్పుడు ఈ వయసులో మాకు మా అమ్మాయి ఒక పక్క బాధ ఉండి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ క్రైసిస్లో నేను మా ఆవిడ తీసుకురావడం ఈ కరెక్ట్ అనిపించలే మహేష్ అంటే, నేను లేదు మావయ్య అని నాకు ఫైనల్ డేట్ చెప్పాడు. ఎప్పుడు పోయిన నెల 8 అంతకుముందు ఒక డేట్ చెప్పాడండి. ఆ డేట్ చెప్పాక ఏమైందంటే ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే దీనికి ఒక బ్రాండ్ ఉంది ముందు. ఈ బ్రాండ్ ఏమో అమ్మాయికి జనవరిలో ఏం చేసి వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆయనకి నాకు చెప్పకుండానే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, మహేష్ గౌతమి మాట్లాడుకుని ఏం చేశారంటే బ్రాండ్ గౌతమి ఇచ్చి పెట్టుబడి పెట్టిన హోటల్స్ 4 ఉన్నాయి, ఆ అబ్బాయి ఉంచుకోవడం. చెరొక విల్లాలో ఉంటా ఉన్నారు వీళ్ళిద్దరు. నా బ్రాండ్ గురించి వదిలేయండి, అదేలే ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్. నా బ్రాండ్ ఒక్క నిమిషం బాబు, సారీ టు ఇంటరప్ట్. నా బ్రాండ్ గురించి మీరిద్దరు చాలా వెల్ సెటిల్డ్, చాలా డబ్బున్నోళ్ళు, చాలా బాగా బతుకుతున్నారు. ఇద్దరు చక్కగా ఒంటి మీద గోల్డ్ ఉంది ఇద్దరికి. నాకు ఒంటి మీద ఏ గోల్డ్ లేదు, నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. సో మీ ఇద్దరు విషయం, నీ ఆస్తుల గురించి నువ్వు మాట్లాడు, ఈయన ఆస్తుల గురించి ఈయన మాట్లాడతారు. నా బ్రాండ్ గురించి మాట్లాడే లీగల్ రైట్స్ మీకు లేవు, ఇద్దరికి లేవు. మా వియ్యంకడ్ గారు ఆయన చెప్పే వాటిలో నేను ఆస్తులు లేనివాడిని, మా ఆవిడ టీచర్ అని, నేను 42 ఏళ్ళకి పెళ్ళయిందని ఆమె. అయితే ఏంటంటే పెళ్ళి అయ్యేటప్పటికి CKS ఫార్మా ల్యాబ్స్ మీరు నెట్లో కొట్టినా వస్తుంది, నేను ఎండీ దానికి. నాకు హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఉన్నాయి, నందిగామలో ఇళ్ల స్థలాలు ఉన్నాయి, అయ్యో ల్యాండ్ లార్డ్ నేను వీళ్ళకి ఫైనాన్షియల్గా ఆయన 2 కోట్లు హెల్ప్ చేశాను అంటున్నాడు అబ్బాయికి, నేను 2 కోట్లు చేశాను. నేను ఆన్లైన్ పేమెంటే, బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇందాక నుంచి మా ఈయంకడ్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి అంత పొటెన్షియాలిటీ లేదు, మేము జమీందారులు, మా పూర్వీకులు. నేను అనేది ఏంటంటే ఇక్కడ మేము మా గొప్పతనం లేకపోతే మా యొక్క నేరాలు వాళ్ళ మీద పడకూడదండి. ఇక్కడ కావాల్సింది న్యాయం. ఎవరికి కావాలంటే అన్యాయం అయిపోయిన మహిళకి కావాలి మెయిన్. అసలు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మీ మీడియాను కూడా కోరుకునేది ఏంటంటే నేను ఆయన గొప్పోడా నేను గొప్పోడా. సారీ టు ఆస్క్ మీ గుడ్ నేమ్ అండి? చైతన్య కుమార్ గారు. ఫ్రమ్ ద బిగినింగ్ నేను బాబు గారు ఒక్క నిమిషం, ఒక్క 10 నిమిషాలు. ఆయన అంటుంది ఏంటంటే కనుక ఒక్క నిమిషం వాళ్ళు అంటుంది ఏంటంటే బాబు గారు ఒక్క నిమిషం ఉండాలండి. బాబు గారు ఒక్క నిమిషం బాబు గారు ఒక్క నిమిషం. నేను CKS ఫార్మా ల్యాబ్స్ ఎండీనండి పెళ్ళయ్యేటప్పటికే. సార్ నేను CKS ఫార్మా ల్యాబ్స్ ఎండీని. నేను నాకు ఇవాళకి 12 ఎకరాలు. బాబు గారు మాట్లాడి ఒకసారి బయట ఉంటే ప్లే చేసే ప్రయత్నం చేయండి, సో దట్ ఇంకా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. చైతన్య గారు ప్లీజ్ కంటిన్యూ. పెళ్ళి అయిన తర్వాత 3.5 ఎకరాలు మా అమ్మాయి ఉంటే ఈ పెద్ద మనిషి అమ్మేశాడు. 2020లో 3.5 ఎకరాలు 1,05,00,000 ఈ పెద్ద మనిషి అమ్మాడు. బావగారు ఎందుకు భూమి ఉంటే ఎందుకు, అమ్మాయి పేరు మీద ఉంది కదా, హోటల్స్లో పెడతానని. నేను ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా దగ్గర 1.5 కోటి ఇచ్చాను నేను. ఓకే, వీళ్ళకి అమ్మాయికి వీళ్ళకి బిజినెస్ కంటే అంటే ఆయన ఏదో 2 కోట్లు ఇచ్చానంటున్నాడు, నేను దగ్గర 3 కోట్ల దాకా ఇచ్చాను. నేను 2 కోట్లు ఇచ్చా అంటున్నారు. నెక్స్ట్ మీకు ల్యాండ్స్కి సంబంధించి కూడా ఒక ఇల్లు కొనేందుకు కూడా మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి అని అంటున్నారు. ఇస్ ఇట్ ఎంతవరకు దాంట్లో వాస్తవం? సార్ ఒక్క నిమిషం ప్లీజ్. ఆయన ఉంటే బాగుండేదండి. ఆయన ఉండరు. ఆయన ఇప్పుడు దాకా మనల్నే ఫేస్ చేయను, ఆయన మీడియాలో ఎట్లా ఫేస్ చేస్తారు? ఒకసారి ఈ డాక్యుమెంట్ తీసుకోండి మీరు. ఏంటి అది చదవండి నా కోసం, ఇఫ్ యూ డోంట్ మైండ్. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గిస్మత్ అరబిక్ రెస్టారెంట్. సంవత్సరం చదవరా? ఏ ఇయర్? 1/6/2018 డేట్ ఆఫ్ లయబిలిటీ. ఫ్రమ్ పేర్లు ఎవరి ఉన్నాయండి? 2018 పార్ట్నర్షిప్ వాలిడిటీ లక్ష్మీ నరసింహ ఉషాదేవి నేమ్.
గౌతమ్ మువ్వా అండ్ గౌతమి చిరుమల్ల చిరుమామిళ్ళ. ఓకే గౌతమి చిరుమామిళ్ళ అంటే నేనేనండి. ఓకే మా ఫాదర్ చైతన్య గారు చిరుమామిళ్ళ, మా మమ్మీ సత్యవతి చిరుమామిళ్ళ. 2019లో నాకు పెళ్ళైతే ఈ ధర్మ మహేష్ నాకేదో బ్రాండ్ ఇచ్చాడు అని వీళ్ళ ఫాదర్ని పంపించాడు పాపం. ఓకే అతను వచ్చే ఇది లేక పాపం వాళ్ళ ఫాదర్ని పంపించాడు. వాళ్ళ ఫాదరే బిహైండ్ ఉంటారు. పాయింట్ కూడా ఆయన ఉన్నారంటే 2019లో మీకు మ్యారేజ్ అయింది, మరి 2018 నుంచే కిస్మత్ మంది ఉంది కదా. 2017 డిసెంబర్ 20 నుంచి ఉంది. 27. ఓపెనింగ్ ఫొటోస్ ఇవ్వమంటే నేను ఇస్తా. మరి తను పెళ్లి కాకముందు తను ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాడు, తను వచ్చిన తర్వాత వీడియోస్ చేసిన తర్వాత మరి ఫస్ట్ బ్రాంచ్ కదా, ఫస్ట్ బ్రాంచ్. ఇప్పుడు 17 బ్రాంచ్లు వచ్చాక 17 మంది వచ్చారు. సరే, ఫస్ట్ బ్రాంచ్ డాక్యుమెంట్ మీ చేతిలో ఉంది. మీరైనా, నేనైనా, ఆయనైనా, మహేష్ అయినా, రితు చౌదరి అయినా, ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే ఫాలో అవ్వాల్సింది లా ఆఫ్ ల్యాండ్. లా ఆఫ్ ల్యాండ్ డాక్యుమెంట్ మీ చేతిలో ఉంది. ఏముందో మీరు చదవండి. 2018 నాకు పెళ్ళి అప్పటికి. ఫస్ట్ బ్రాంచ్ ఆఫ్ జిస్మత్ ఎవరి పేరు మీద ఉంది అంటే మరి పెళ్లి కాకముందే ఇతను నా పేరు మీద పెట్టాడండి. ఇప్పుడు అది చెప్పుకుంటారా? అంటే ఒక అంటే ఎట్లా జరిగింది ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ మ్యారేజ్ ఏమో 2019 అంటారు, బట్ దీనికి సంబంధించి 2018 అనుకుంటే. నేను బిజినెస్ పార్ట్నర్ అండి వాళ్ళకి. ఓకే, నేను బిజినెస్ పార్ట్నర్ని. బట్ ఆ విషయం వీళ్ళ ఫ్యామిలీకి తెలియదు. ఐ మీన్ ఎవరికి తెలియదండి, మహేష్ ఫ్యామిలీకి. బట్ నేను అంటున్నది గౌతమి, నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే తను వచ్చిన తర్వాత ఏదో బిల్డ్ అయ్యింది అనేది అది కరెక్ట్ కాదు. 2018 నుంచి ఆయన మాట ప్రకారం 2018 నుంచి రైజ్ అయింది. ఇప్పుడు సింపుల్ అండి. ఇందాక ఇంకో టీవీకి ఆయన లైవ్ వెళ్ళారు. ఆ ప్రతి ఆరోపణకి నేను ఇప్పుడు ఆన్సర్లు ఇవ్వలేను. నేను చెప్తున్నా, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. జస్ట్ ఐ విల్ టేక్ 30 సెకండ్స్. ఈ లైవ్ లో జరిగింది నేను మాట్లాడతా. ఈ లైవ్ లో ఆయన నా బ్రాండ్ పేరు ఎత్తారు. మేము మాంసం అమ్ముకుంటున్నాం అన్నారు. మాంసం అమ్ముకోవటం ఈజ్ లీగల్. ఏ మాంసం? చికెన్, మటన్ లీగల్గా అమ్ముకుంటున్నాం. రమ్మనండి, సోదాలు చేయమనండి, నాకేం ఇబ్బంది లేదు. నా కిచెన్ లైవ్ పెట్టమన్నా పెడతా నేను ఇన్స్టాగ్రామ్లో. ఈయన ఏమంటున్నారంటే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని పెద్దోడు అనిపించుకోవటానికి నన్ను కించపరుస్తున్నారు, ఆయన పెద్దోడు అనిపించుకోవటానికి మా నాన్నని కించపరుస్తున్నారు. అవసరం లేదంట నేను. ఆయన పెద్దోళ్ళు అయితే ఆయన పెద్దోళ్ళే, వాళ్ళ అబ్బాయి పెద్దోడైతే వాళ్ళ అబ్బాయి పెద్దోడే. దానికి నన్ను కించపరిచే అవసరం లేదు, మా నాన్న కించపరిచే అవసరం లేదు. 2017 జిస్మత్ ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు మరి ఇతన్ని పెళ్లి చేసుకోకుండా నేను ఎందుకున్నాను అక్కడ? ఫస్ట్ బ్రాంచ్ లీగల్ డాక్యుమెంటేషన్ నా పేరు మీద ఎందుకుంది? ఇప్పుడు వాళ్ళంట నాకు ఇస్తారంట. ఓకే, ఇప్పుడు జనవరిలో అతను మొత్తం అసైన్మెంట్ అనేది నా పేరు మీద చేశాడు. ఓకే, బలవంతంగా ఎమోషనల్గా రాపించుకున్నానంట నేను. అసలు జిస్మత్ అనేది ఎలా డెవలప్ అయింది? జిస్మత్ కాకపోతే రేపు ఇంకోటి పెట్టుకుంటాను నేను. ఓకే, జిస్మత్ అనేది నా బేబీ. ఈ రోజున ఇంత పెద్ద అర్బన్ సిటీలో ఒక ఫాదర్ రూలింగ్ పార్టీని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రూలింగ్, వాళ్ళ అమ్మ 2013లో వైసీపీలో పోటీ చేసి సర్పంచ్గా గెలిచింది. అబద్ధమా? చెప్పమనండి. అసలు ఈ పార్టీలకు మాకు సంబంధం ఏంటండి? ఓకే, అందుకే మా నాన్న ఒక పార్టీ, ఆయన ఒక పార్టీ. నేను కాదే. నేను అసలు ఏ పార్టీ కాదు. ఒక పార్టీకి సరైన పార్టీకి బహుశా మేయర్ లేకపోతే ఏదో పొజిషన్. ఏమండి, నాకు మా ఊర్లో టీడీపీ వాళ్ళు క్లోజే, వైసీపీ వాళ్ళు క్లోజే. మేమందరం ఉమ్మడిగా ఉంటాం. ఏంటి పార్టీల విషయం గురించి కాదు నేను చెప్తుంది, ఫ్యామిలీస్ పరంగా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాకు ఎప్పటి నుంచో అభిమానం అంటే. ఆవిడ రూలింగ్ పార్టీలో ఉన్నారు. మా నాన్న వేరే పార్టీలో ఉన్నారు కదా అని ఆవిడ ఏ రోజు నేను కించపరచను, లేకపోతే ఆవిడ ఏ రోజు తక్కువ చేసి మాట్లాడి నా సంస్కారం అది కాదు. నన్ను మున్సిపల్ చైర్మన్గా చేయమని అడిగిన మాట వాస్తవం. మా ఫాదర్ ఆయనే కూర్చున్నారు, వద్దనుకున్నారు, అయిపోయింది ఎపిసోడ్. నాకు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది మా ఊరికి. ఆ సబ్ టెక్స్ట్ అంతా నేను చెప్పడం వేస్ట్, అది పాస్ట్. నేను చేయలా. మాకు బీడు భూములు ఉన్నాయి, లేకపోతే మేము లేని వాళ్ళం, ఇవన్నీ ఏంటండి? దేనికి? వాట్ ఈస్ ద యూజ్? నేను ఈరోజు నా ఉమెన్ రైట్స్ పోయినాయి, నా చైల్డ్ రైట్స్ పోయినాయి అనే పాయింట్ నేను నా దగ్గర ఇదే చెప్పి మీడియాకి ఎక్కి ఇదే చెప్పి ధర్మాన్ని రమ్మనండి. ఎందుకు వాళ్ళ ఫాదర్ ని పంపిస్తున్నాడు? ఏం బాగాలేదండి అతనికి, హెల్త్ ఇందాక బాగాలేదా? I don't want to talk to him అండి. ప్లీజ్ ఆస్క్ ఆన్ మై బిహాఫ్.
to You come can because and see, talk. వాట్ ఎవర్ ఇట్ మే బి బికాస్ మీ పిల్లాన్ని దృష్టిలో ఉంచుకొని ఆస్క్ హిమ్ యు హావ్ ఎ రైట్. ఏమండి, డివోర్స్ అయిపోయిన తర్వాత యు హావ్ నా పిల్లాడి గురించి అతను ఈ రోజు ఏడుపులు ఏడుస్తున్నాడు మీడియాలో, నేనేదో చూపించలేదని. సరేనండి, వాళ్ళు చెప్పిన కంటెక్స్ట్ మొత్తంలో నేను మంచిదాన్ని కాదన్నారు, మా నాన్న మంచోడు కాదన్నారు, మా అమ్మ మంచిది అన్నారుగా. అంటే మా అమ్మ ఎంతో కొంత వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేసిందని అర్థం. ఇక్కడ వాళ్ళ మంచితనం, వాళ్ళకి మేము ఎందుకు మంచి కాదంటే వాళ్ళ సెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్లో మేము లేవని. ఏంటో సెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్? సెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇది మాదంటే వాళ్ళు అనాలి, వాళ్ళు ఏ మంత్రం చదివినా ఇక్కడ నేను కూర్చొని మమ అనాలి. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము అసలు వచ్చిందే లేదు, మేము ఎక్కువ రోజులు ఉండిందే లేదు, ఎక్కువ రోజులు వాళ్ళు ఎప్పుడు మా దగ్గర ఉండిందే లేదు, అసలు మీ ఇద్దరు ఇండివిజువల్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అనేది వాళ్ళు ఆయన అంటున్నాం. అసలు హైదరాబాద్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో రిస్ట్రిక్షన్స్ ఎలా వస్తాయి? ఇంకా ఏమండి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నేను కొంచెం ట్రిగ్గర్ అయ్యి వచ్చా ఇక్కడికి, ఓకే? ఎందుకంటే ఇంత పెద్ద సిటీలో నన్ను అడ్డగోలుగా అన్యాయం చేస్తా తండ్రి కొడుకులు. నా మీద ఏదో వాళ్ళకేదో నేషనల్ ఇష్యూ నేనేదో చేస్తే వాళ్ళు ఏదో కరెక్ట్ ఫేస్ చేస్తున్నట్టు వచ్చి కూర్చున్నారు. నిన్న ఈవినింగ్ కూడా మాకు పంచాయతీ డిస్కషన్స్ నడిచినాయి, ఓకే? నాకు తెలియక నేను ఒక ఛానల్కి మాట్లాడటానికి వెళ్ళా. నేను ఎందుకు వెళ్ళానంటే ఆ రితు చౌదరి అనే అమ్మాయి ఇతను కలిసి నా మెంటల్ హెల్త్, నా బిడ్డ హెల్త్ పోగొట్టారు. నాకు అది నచ్చలా. అండ్ నా మీద కేసు వేసుకోవడానికి నేను ఒక ఎల్ఎల్బి చేసిన స్టూడెంట్ని. వాళ్ళ అమ్మే అమ్మ, మా అమ్మ కాదా అంటే ఒక సోషల్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ గౌతమి. అదే పాయింట్ నేను కూడా అడిగితే ఆయన ఏమంటున్నారంటే ఇండస్ట్రీ అన్న తర్వాత మీకు ఆల్రెడీ పెళ్లికి ముందే నేను చెప్పాను, పెళ్లికి ముందే ఆయన బాబు గారు ఏమంటున్నారంటే పెళ్లికి ముందే చెప్పాను, హీరో అన్న తర్వాత నలుగురితో కలవాల్సి ఉంటుంది, నలుగురితో మీటింగ్స్ ఉంటూ ఉంటాయి. ఇంట్లో కూడా నేను 3 o'clock వస్తే నైట్ 3-4 వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి మీటింగ్ అయ్యేది వాళ్ళకి. సో తనకు ముందే చెప్పాను నేను, తను అడ్జస్ట్ అవుతానంది. ఇప్పుడేమో ఒక అజంప్షన్, రాంగ్ అజంప్షన్ లోకి వెళ్తుంది అనేది వాట్ యు విల్ సే. అదే సార్, కరెక్ట్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ, ఓకే, ఫస్ట్ సినిమా చేశాడుగా, ఫస్ట్ సినిమా జరిగిందా చెప్పారా మీకు? అంటే ఇలా ఉంటుందని చెప్పి ఆయన నాకు ఏమన్నారంటే, అమ్మ మరి వీడు రేపు ఇండస్ట్రీలో అమ్మాయిల జోలికి వెళ్తే ఏంటి పరిస్థితి? ఈ మాటకి నేను చాలా హర్ట్ అయ్యా. ఎందుకంటే ఆయన నాకు కాబోయే మామగారు అప్పటికి, పెళ్లికి ముందే పైకి తీసుకెళ్ళాడు నన్ను ఇతను. తీసుకెళ్ళాక నేను అన్నా, మీ ఫాదర్ ఇలా అన్నారు మహేష్, మనకు అవసరమా? నాకైతే లాయల్టీ మ్యాటర్స్ ఇన్ రిలేషన్షిప్. సో మరి మనకు అవసరం అంటావా? ఇలా ఉండే లెక్కైతే నీ దారి నువ్వు చూసుకోరాదు గౌతమ్, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, నేను హీరో అవ్వను, గుర్తుపెట్టుకో. నిన్ను కనుక నేను మోసం చేస్తే నేను హీరో అవ్వను, గుర్తుపెట్టుకో. నా కెరీర్ నాశనం అయిపోయింది, గుర్తుపెట్టుకో. నిన్ను కనుక నేను మోసం చేస్తే నేను హీరో అవ్వను. నేను నిన్నెప్పుడు మోసం చేయను. అయినా నాకేం తక్కువే మోసం చేయటానికి? నాకేం తక్కువ మోసం చేయటానికి? నేను ఒక అమ్మాయి ఎలా అయితే ఉండాలి అని నేను చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. ఈ మాట అన్నాడో లేదు అడగండి. ఆ అమ్మాయిగా నువ్వు నాకు కనపడ్డావు. నువ్వు ఉండగా వేరే అమ్మాయిల దగ్గర వెళ్ళాల్సిన అవసరం నాకేంటే? బట్ అంటే సార్ ఇంకొక విషయం కూడా ఏమన్నారంటే, అక్కడ ఒక నలుగురితో మాట్లాడినప్పుడు బహుశా హీరోగా ఉన్నాడు కాబట్టి కాస్త ఇంటిమేషన్ సీన్స్ ఉంటూ ఉంటాయి, ఇంటిమేసీ ఉండొచ్చు, దాన్ని అపార్థం చేసుకుంది. అపార్థం చేసుకోవడమే ఈరోజు ఇంతటి తీసుకొచ్చింది అనేది. సార్ ఇప్పుడు నేను పాలు ఇవ్వలేదు అన్నాడు ఆయన ఇందాక ఒక లైవ్, వేరే కాంటెక్స్ట్ లో అన్నాడు. నేను పాలు ఇవ్వలేదు బిడ్డకి, నాకు గ్లామర్ పిచ్ అంట అన్నారు ఆయన. ఇప్పుడు 13 నెలలు నేను నా బిడ్డకి పాలిస్తే, 13 నెలలు పాలిస్తే వీళ్ళ కొడుకు చేసిన అట్రాసిటీస్కి నేను హాస్పిటలైజ్ అయ్యి ఆంధ్ర హాస్పిటల్స్లో అడ్మిట్ అయితే, విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్లో ఆడోళ్ళకి తెలిసిద్ది నేను చెప్పేది. గడ్డలు కట్టిపోయి, అవును, నాకు ఫీవర్ వచ్చి ఆల్రెడీ ఉన్న ఇబ్బందికి నాకు ఇంకా ఇబ్బంది అవుతుంటే అది ఎక్స్ప్రెస్ చేసి నా బిడ్డకి ఎక్కడ పాలు లేవో, నేను వచ్చే దారిలో కూడా మా నాన్న బాబు వాడికి పాలు సరిపోవేమో, వాడు ఇంకా తాగడు, వాడు బయట పాలు తాగడు. అసలు ఇంకేం తెలుస్తారు నా బిడ్డ గురించి? వాడు బయట పాలు తాగడు. ఫార్ములా మిల్క్ మేము యాక్చువల్గా చిన్నప్పుడు ఏమన్నారంటే డాక్టర్స్, ఈ పాలు ఇస్తా కూడా అప్పుడప్పుడు ఫార్ములా మిల్క్ ఇవ్వండి, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. ఒక టూ టర్న్స్ ఇది ఇచ్చినా ఒక టర్న్ ఫార్ములా ఇవ్వండి. వాడు తాగేవాడు కాదు, వాడు సిర్లాక్ తిండు. ఏం తెలుసు సార్, వాడు తినడు. నేను పిల్లల విషయం వచ్చింది కాబట్టి నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను. సారీ, చంద్రశేఖర్ చైతన్య, సారీ మీ పేరు మర్చిపోతుంది. గౌతమి అనేమన్నారంటే పిల్లల్ని ఎక్కడ చూపించలేదు. ఆఫ్ కోర్స్ ఏ తండ్రికైనా ఉంటుంది కదా, మీకు ఎన్ని డిఫరెన్స్ అయినా ఒక మాట చెప్తాను, ఓన్లీ వన్ సెంటెన్స్. ప్లీజ్.
పురాణాలు ఇతిహాసాల్లో కూడా రాక్షసులు గురించి విన్నాం కదా కథలు. వాళ్ళు ఏదో రాజ్యాలు ఆక్రమించారు, దేవతల మీద దాడి చేశారు, లేకపోతే యజ్ఞాలు ఆఫ్ చేశారని చేశారు విన్నాం తప్పితే మగోడు అన్నాక తిరగాలరా అన్న, ఎన్టీ రామారావు కూడా తిరిగాడరా నాన్న, అదేం తీసుకొచ్చింది అతను కట్ట తెచ్చి ఒక అమ్మాయిని. నేను అనేది ఏంటంటే మా అమ్మాయే కాదు మహిళా లోకం మొత్తం కూడా సిగ్గుపడాలన్నమాట ముందు. ఆయన ఇందాక మీడియాలో కూడా అంటున్నాడు నేను అన్నాను అంటానని కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? అదేమన్నా సావుకారు బిడ్డ కొజ్జిముండా? ఇటువంటి మాటలు ఈ సమాజంలో ఇవాళ ఈ ఆధునిక సమాజంలో స్త్రీ సమాన హక్కులు ఉన్నాయి, స్త్రీ సగం ఉన్నాయి ఈ రోజుల్లో. ఇటువంటి తండ్రి కొడుకుతో ఈ మాటలు అంటున్నాడంటే ఈ సమాజం దాన్ని ఎంత వ్యతిరేకించాలి సార్? అసలు ముందు ఒక్క మాటలో చెప్పొచ్చు ఆయన నేచర్ మొత్తం. మనం ఆ ఒక్క మాటతోటి కొడుకుతో తండ్రి మాట్లాడే ఆ మాటలు ఉన్నాయి కదా, ఒప్పుకుంటున్నాడు మీడియా ముందు కూడా నేను మాట్లాడానండి ఆయన. దాన్ని బట్టే ఆయన సైకాలజీ ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో, కొడుక్కి ఆయన ఇచ్చే డైరెక్షన్ ఏంటో, కొడుక్కి ఆయన గురువుగా ఎలా వ్యవహరించాలనుకుంటున్నాడో, కోడల్ని ఎలా ఎలగొట్టాలనుకుంటున్నాడో, కొడుక్కి అక్రమ సంబంధాలు ఎలా అంటగట్టాలనుకుంటున్నాడో మొత్తం ఆ 2 నిమిషాల ఆడియో టేప్లోనే ఉంది సార్. ఆయన నేచర్ మొత్తాన్ని కూడా ఆవిష్కరించింది అది. బట్ మీ నాన్నగారు పాయింట్ రైజ్ చేసేగా చెప్తున్నాను అక్కడ. ఇందాక ఇదే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు తను మహేష్కి మీరు ఎన్నో లింక్స్ అటాచ్ చేశారు. అలాగే నేను అనలేక బట్ నేను అనను, తను ఎంతోమందితో మాట్లాడుతుంది. ఈ 13 years కావచ్చు, లేకపోతే మాట్లాడుతుంది, మరి మేమైనా మాట్లాడామా? సో ఇవన్నీ ఆయన అన్న మాటలు. దీనికి మీరేమంటారు? మేము ఎప్పుడు ఎవరిని లింక్ చేయలేదు కదా, ఎందుకు మాట్లాడుతోంది? అపార్థం అనే కోణంలోనే ఆయన మాట్లాడుతున్నారు. వాట్స్ యువర్ కామెంట్? సార్ ఇప్పుడు నేను అపార్థం అని ఎప్పుడు అనాలంటే 2 స్టేట్లు విన్నాయి ఆడియోస్. నా దగ్గర అతనే కన్ఫెస్ చేసిన ఆడియో ఉంది. ఒకసారి విందామా? లేకపోతే బికాస్ ఎవరైనా ఎప్పుడైనా చూడండి అంటే కనుక కొంచెం ఆ క్లారిటీ కాన్వర్సేషన్ ఫస్ట్ ఇచ్చిన ఆర్టీవీలోనే సార్. యా, మనం ప్లే చేస్తాం, ఈ రోజు కూడా ప్లే చేస్తాం. మనం ఒక్కసారి ఇటు మహేష్ ఫాదర్కి మధ్య జరిగిన ఒకసారి కాన్వర్సేషన్ని కాస్త వినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరైనా కొత్తగా చూనే ఉంటే కాన్వర్సేషన్ అర్థం కాకపోవచ్చు. ఒక్కసారి ఆడియోని ప్లే చేయండి ఒకసారి. ఇటు మహేష్ ఫాదర్కి మధ్య జరిగిన కాన్వర్సేషన్. డాడీ ఈ అమ్మాయి దాంట్లో సినిమాలో యాక్ట్ చేస్తున్నా. ఎవరు? ఐశ్వర్య. దేంట్లో? ఆ సినిమా ఏదో అన్నావు కదా. వేరేదేదో. అవును చేస్తుంది. నేను